సో మంత్రుల పనితీరుపై ఒక రిపోర్ట్ సమర్పించారంట హైకమాండ్కు సీఎం రేవంత్ రెడ్డి గారు. శాఖల వ్యవహారాలు, అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదిక, రియల్టర్లు, బిల్డర్లతో పలువురు దందాల ప్రస్తావన, అమాత్యుల శాఖలో కుటుంబ సభ్యుల జోక్యం, ఇటీవల వివాదాలపై హస్తినకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారంట ముఖ్యమంత్రి గారు. ఇది మనకి దిశలో కనపడుతుంది ఈ బ్యానర్ ఐటమ్గా. అంటే నిజంగానే ముఖ్యమంత్రి గారు ఒక రిపోర్ట్ తయారు చేసి అధిష్టానానికి పంపించారా? ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్లో రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు అధిష్టానం రేవంత్ రెడ్డితో మాట్లాడతలేదని, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పి ఒక మాట వినపడతా ఉంది. ఇంకోటి, కొంతమంది కీలకమైన మంత్రుల శాఖల్లోకి ముఖ్యమంత్రిని కలగజేసుకోవద్దని, కనీసం సమీక్ష కూడా చేయొద్దని చెప్తుందని కూడా కొన్ని రూమర్లు వినపడతా ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఇలా మంత్రులపైన కావచ్చు, ఇటీవల జరుగుతున్న వివాదాలపైన కావచ్చు, ముఖ్యమంత్రి గారు నిజంగానే రిపోర్ట్ తయారు చేసి అధిష్టానానికి పంపించారా అనేది ఇప్పుడు కీలకమైన హాట్ టాపిక్గా కనిపిస్తుంది మనకి. సో మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్కి రిపోర్ట్ ఇచ్చిన ప్రచారం జరుగుతుంది. తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదిక ఇచ్చినట్టు సమాచారం. కేబినెట్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు సదరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాల్లో కొనసాగుతున్న దందాలను సైతం అందులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. నిజానికి ప్రతి నెల మంత్రుల పనితీరుపై పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఢిల్లీ పెద్దలు సైతం రిపోర్టులు పంపిస్తున్నారు. కానీ ఈ మధ్య కొంత మంత్రుల వ్యవహారం అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారిందంట. ఇప్పుడు అందరితో గొడవలే, పొన్నంక గొడవే, పొంగులేడితో గొడవే, మంత్రి కొండా సురేఖ అయితే వామ్మో ఎన్ని గొడవలు చెప్పనవసరం లేదు. ఇలా మంత్రులందరూ ఎవరికి వాళ్ళు యమునా తీరి అన్నట్టు ఉంది. సో వీళ్ళందరిపైన ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారు నివేదికలు పంపిస్తున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి గారు నివేదికలు పంపిస్తూ ఉన్నారా? ఇప్పుడు నిజంగా ఢిల్లీ వెళ్ళింది కూడా వీళ్ళపై నివేదిక ఇవ్వటానికేనా? రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత చాలామంది మంత్రులను శాఖలు మార్చేట్టుగా కనపడుతూ ఉంది, మంత్రులను రీషఫిల్ చేసేట్టుగా వినిపిస్తూ ఉన్నాయి వార్తలు. మరి నిజంగానే దానికి బలం చేకూరేలాగే ఈరోజు ముఖ్యమంత్రి అక్కడ మనకి ఒక నివేదిక ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సో మంత్రుల పనితీరుపై విడిగా రిపోర్టు సమర్పించిన సీఎం రేవంత్ సదరు మంత్రి పనితీరు వివరించేందుకు డజన్ల కొద్దీ పేపర్లు పోయినట్టు తెలుస్తుంది. మరి ఎవరో ఆ మంత్రి, ఒక మంత్రి గురించి మాత్రం డజన్ల కొద్దీ పేపర్లు ఉపయోగించారంట. మంత్రి హోదాలో చేస్తున్న వ్యవహారాలను ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు వివాదాలు, అవినీతి ఆరోపణలు సైతం ప్రత్యేకించి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అలాగే మంత్రులు తమ కేటాయించిన శాఖల్లో ఏ మేరకు పురోగతి తీసుకొచ్చారు, సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు, ఏ అంశాలపై సమీక్షలు జరిపారు, ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే అంశాలను సైతం వివరించినట్టు సమాచారం. సెక్రటేరియట్లో మంత్రులను కలిసే గెస్టులు ఎవరు, ఇంటికి వెళ్ళే అతిథులు ఎవరు, అటు ఆఫీస్కి ఇటు ఇంటికి రాని గెస్టులతో బయట ఎక్కడ సమావేశాలు అవుతారు, వీకెండ్లు ఎక్కడ ఉంటున్నారు, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా ఒక నివేదిక ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇది కనుక జరిగితే మాత్రం ఒక పెద్ద వార్తగానే చెప్పాలి దీన్ని. ఎందుకంటే చాలామంది మంత్రులపైన విపరీతమైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి తెలంగాణ వ్యాప్తంగా, భయంకరంగా ఉన్నాయి. మొన్న ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు రాసిన ఆర్టికల్లో కూడా మంత్రుల్లో విపరీతమైన అవినీతి ఉంది, మంత్రులు ఎవరికి వారే అన్నట్టు పనిచేస్తున్నారు, ఎవరు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలను, ముఖ్యమంత్రి మాటలను లెక్క చేయట్లేదు అనేది కూడా ఆయన రాసుకొచ్చారు. సో దానికి తగ్గట్టుగానే దానికి బలం ఇస్తూనే ఈరోజు దిశలో లాంటి ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒక రిపోర్ట్ కార్డు తయారు చేశారు, రిపోర్ట్ కార్డు ఇచ్చారనేది కూడా ఒక కీలకమైన వార్తగా వినిపిస్తుంది. సో ఈ మధ్య కొందరు మంత్రులు వ్యవహరించిన తీరు విపక్షాలకు ఆయుధాలుగా మారాయి. కొన్ని రోజులుగా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ అంశాల చుట్టూ విమర్శలు చేస్తున్నాయి. దీంతో మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటనలో పూర్తిస్థాయిలో రిపోర్ట్ అధిష్టానానికి ఇచ్చినట్టు తెలుస్తుంది. కొందరు మంత్రులు తమ కేటాయించిన శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం సైతం చేయట్లేదంట. నిజంగానే ఉందండి ఇది. కొంతమంది మంత్రులకు సెటిల్మెంట్లు, దందాలే నడుస్తున్నాయి తప్ప అసలు వాళ్ళ శాఖలో ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనేది కూడా చాలామంది మంత్రులకు తెలియదు. దాంతోపాటుగా కీలకమైన అవినీతి ఆరోపణలు అన్ని శాఖల్లో ప్రధానంగా వినిపిస్తుంది. ఒక డిప్యూటీ సీఎం అయితే ఏంటి, రెవెన్యూ అయితే ఏంటి, ఏ శాఖ అయితే ఏంటి, ప్రతి పనికి కనీసం 2 లక్షల 3 లక్షల పనికి కూడా కమిషన్ నడుస్తుంది, పర్సంటేజ్ నడుస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పైన, అధికార పార్టీ పైన విపరీతంగా ఆరోపణలు వినపడతా ఉన్నాయి. కొందరు మంత్రులు తమ శాఖ పరిధిలోని అంతర్గత అంశాలను బహిర్గతం చేసి వివాదాలు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి.
మంత్రులు తమ శాఖ పరిధిలో టెండర్లు, కాంట్రాక్ట్ పనుల అంశాలపై ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారు అనే అంశాలపై ఆధారాలతో సహా నివేదికలు పెరిగినట్టు తెలుస్తుంది. కొందరు మంత్రులు అవినీతి అధికారులను అదే పనిగా ఎంకరేజ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏ మంత్రి ఏ అధికారులను ప్రోత్సహిస్తున్నారు, ఏ ఆఫీసర్కు పోస్టింగ్ ఇప్పించారు, ఎవరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారనే అంశాలను వివరించారంట. తమకున్న పవర్తో కొందరు మంత్రులు హైదరాబాద్ శివారు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్ వాటాదారుగా చేరారంట. అలాంటి మంత్రుల జాబితాతో ఇచ్చారంట. అందులో మరి ముఖ్యమంత్రి కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు కదా. ముఖ్యమంత్రి బంధువులు, ముఖ్యమంత్రి చుట్టాలు, ముఖ్యమంత్రి తమ్ముళ్ళు కూడా దాంట్లో పాల్గొంటున్నారని చెప్పి కూడా వినపడుతున్నాయి. మరి దీనిపై నివేదిక ఎవరిస్తారో చూడాలి. ఇక మెజార్టీ మంత్రులు తమ శాఖల్లో వారి కుటుంబ సభ్యులు, బంధువుల ప్రమేయాన్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు మంత్రులు తమ పిల్లలు, భార్యలు, తమ్ముళ్ళు, అన్నలు ప్రోత్సహిస్తుంటే మరికొందరు అత్యంత సన్నిహితులకు స్వేచ్ఛనిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో మంత్రుల శాఖల్లో ఫ్యామిలీ మెంబర్ల జోక్యం పెరిగి చివరకు ఆఫీసర్లను ఆదేశించే స్థాయి వరకు వెళ్ళినట్టు సందర్భాలు ఉన్నాయంట. కొందరు మంత్రులు సన్నిహితులు ఆ శాఖలో జరిగిన ప్రమోషన్లు, బదిలీల సమయంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి దీంట్లో ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ మొత్తం అవినీతిమయమైపోయింది, ప్రభుత్వం మొత్తం అవినీతిమైపోయిందని చెప్పేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రిపోర్ట్ ఇస్తే మిగతా మంత్రులు, అధిష్టానంతో బాగా క్లోజ్గా ఉండే మంత్రులు, వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇస్తారా? అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుందనేది సదరు కాంగ్రెస్ కార్యకర్తలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.